మనం రాసుకున్న కథలు ఎన్ని ఉన్నా కాలం రాసిన కథలే గెలుస్తాయి. రాసే కలం మన చేతిలోనే ఉన్నా తలరాతను మార్చే శక్తి కాలానికి మాత్రమే ఉంది. వద్దు అని వదిలేసిన వారు మళ్ళీ పిలిచారని పరిగెత్తుకుని వెళ్ళకు. తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులే బంధాలు, బంధుత్వాలు. తర్వాత ఎవ్వరూ కూడా కేర్ చేయరు. అందుకే ఒంటరిగా బతకడం, ఒకరి మీద ఆధారపడకుండా ఉండడానికి ట్రై చేయండి. అన్నీ తెలుసుకో, అన్నీ నేర్చుకో. కానీ ఏమీ తెలియని వాడిలాగే కనిపించు ఈ సమాజానికి. ఎందుకంటే లోకానికి ఈర్ష్య, అసూయలు పెరిగిపోయాయి. ఎదిగేవాడిని చూసినా, బాగుపడేవాడు బ్రతికినా చూసి తట్టుకోలేకపోతుంది ఈ సమాజం. విలువైనది ఎప్పుడూ ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా, విలువైనా, బంధమైనా. నాలుకకు ఎముకలు లేవు. కానీ అది గుండెను పగలగొట్టేంత బలంగా ఉంటుంది. కాబట్టి మీ మాటలతో జాగ్రత్తగా ఉండండి. కాలం కలిసి రానప్పుడు నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి మిమ్మల్ని గెలిపించలేవు. కేవలం ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. కాబట్టి చెడు రోజుల్లో మీకు ఉండవలసింది ఓర్పు, సహనం మాత్రమే అని గుర్తుంచుకోండి. అన్నంలో రాయి వస్తే రాయిని పాడేస్తాం, అన్నాన్ని కాదు. కాలికి ముల్లు గుచ్చుకుంటే ముల్లుని తీసేస్తాం, కాలిని కాదు కదా! అలాగే జీవితంలో కష్టం వస్తే కష్టాన్ని వదిలించుకోవాలి కానీ జీవితాన్ని కాదు అని గుర్తుంచుకోండి. జీవితంలో వచ్చే ఎంతటి కష్టాన్నైనా భరించు. కానీ మీ వైపు చులకనగా చూసే వారిని మాత్రం కన్నెత్తి కూడా చూడకండి. పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకో. కానీ మనుషులను చదవడం మాత్రం మర్చిపోకు. ఈ రోజుల్లో జ్ఞానంతో పాటు లోక జ్ఞానం చాలా అవసరం.